ప్రపంచవ్యాప్తంగా పిల్లలతో పాటు పెద్దలను కూడా విశేషంగా ఆకట్టుకున్న చిత్రం జురాసిక్ పార్క్. ఇదైతే 2022లో వచ్చిన జురాసిక్ వరల్డ్ డొమినియన్ కి సీక్వెల్ గా రూపొందించిన చిత్రమే. సో జురాసిక్ వరల్డ్ రీబర్త్ ఇంగ్లీష్ తో పాటు భారతీయ జాతీయ భాషల్లో కూడా ఈ సినిమా అయితే రిలీజ్ అయిపోయింది అనమాట. సో ఈ సినిమా ఎలా ఉంది, ఈ జురాసిక్ పార్క్ వెళ్ళడానికి కారణం ఏంటి అనేది ఈ సినిమా రివ్యూలో తెలుసుకుందాం. సో వెల్కమ్ టు షూట్ అండ్ షో. నేను మీ ప్రిన్స్ విజయ్. ఇక కథ విషయానికి వస్తే, గుండె జబ్బులు సహజ మానవుడు ఎదుర్కొంటున్న ఎన్నో వ్యాధులు నయమయ్యేలా చేసే శక్తి 3 అరుదైన డైనోసార్ల రక్తంతో చేసే ఔషధానికి ఉంటుందని శాస్త్రవేత్తలు అయితే ఈ సినిమాలో గుర్తిస్తారు. అయితే బతికున్న వాటి నుంచి ఆ రక్తాన్ని సేకరిస్తేనే అది ప్రయోగానికి ఉపయోగపడుతుందని, దీంతో ఫార్మాసిటికల్స్ ప్రతినిధి అయిన మార్టిన్ అంటే రూపర్ట్ ఫ్రెండ్ అడ్వెంచర్ ఆపరేషన్ తో ఆరితేరిన జోరా బెన్నెట్ అంటే మన స్కార్లెట్ జాన్సన్ అనమాట అంతా ఒప్పందం చేసుకుంటాడు. ఈ క్వాడర్ లో మాత్రమే సహరించే ఆ అరుదైన ప్రమాదకరమైన డైనోసార్లను గుర్తించి వాటి రక్తాన్ని సేకరించేందుకు డాక్టర్ హెన్రీ అంటే మన జోనాథన్ బెయిల్, బోటు యజమాని సాహసికుడు డన్ అంటే మార్షలా ఆలీ అందరూ కలిసి ప్రయత్నిస్తారు. అది అత్యంత ప్రమాదకరమైన మిషన్ అని తెలిసినా కూడా ఈక్వాడర్లోని ఐలాండ్కి వెళ్ళిన ఈ బృందానికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, ఆ 3 భయంకరమైన డైనోసార్ల నుంచి రక్తాన్ని సేకరించారా లేదా అన్నది తెలియాలంటే మీరు థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే అనమాట. 1993లో స్పీల్బర్గ్ దర్శకత్వం వహించిన మొదటి జురాసిక్ పార్క్ అద్భుతం అని చెప్పుకోవచ్చు. అంతకు ముందు ప్రేక్షకుడు కని విని ఎరుగని అసలు ఊహకే అందని ప్రపంచాన్ని ఆయన అయితే ఆవిష్కరించారు. అప్పటి నుంచి జురాసిక్ పార్క్ పేరుతో వచ్చిన ప్రతి చిత్రం ప్రేక్షకుడిని అయితే బాగానే అలరించిందని చెప్పుకోవచ్చు. భారీ డైనోసార్లు అలా మనుషుల మీద పడి కార్ పూస నమిలినట్టు నమ్మలేస్తుంటే వళ్ళు గగురు పొడించేది. రాను రాను కథ రొమాంటిక్ గా మారిపోవడం, సన్నివేశాల్లో కొత్తదనం లేకపోవడంతో ఏమాత్రం థ్రిల్ అయితే పంచడం లేదు. సో ఇక 2022లో వచ్చిన జురాసిక్ వరల్డ్ డొమినియన్ ఈ సిరీస్ లో అత్యంత పేలవమైన సినిమాగా నిలిచింది. దాంతో పోలిస్తే తాజా చిత్రం జురాసిక్ వరల్డ్ రీబ్రత్ కాస్త పర్వాలేదని మెచ్చుకోవచ్చు. ఇందులో ఏమైనా కొత్తగా చూపించారా అంటే అది కూడా లేదు. సో మార్టిన్, జోరా, డాక్టర్ హెన్రీ కలిసి మిషన్ గురించి మాట్లాడుకునే సన్నివేశంతో నేరుగా ఈ కథను అయితే ప్రారంభిస్తాడు దర్శకుడు. చక్కచక్కగా సముద్ర మార్గం అయితే పట్టించాడు. అయితే ఓ చిన్న మర పడవలో సముద్ర ప్రయాణం చేస్తున్న ఫ్యామిలీ ట్రక్ ను ఇందులోకి అయితే తీసుకొచ్చాడు. అసలు ఈ ట్రక్ అందులోని పాత్రలున్నా లేకపోయినా కథకు వచ్చిన నష్టమేమి ఉండదు, కానీ కేవలం ఎమోషనల్ డ్రామా నడపడానికి అయితే కావాలనే వాళ్ళని తీసుకొచ్చినట్లు ఈ సినిమాలో చూస్తున్న ప్రేక్షకుడికైతే అర్థమవుతుంది. ఈ కుటుంబాన్ని కాపాడేందుకు జోర్ టీం ప్రయత్నించడం, ఈ క్రమంలో మరోసారి డైనోసార్లు అన్ని కలిపి వీళ్ళ పడవ చుట్టూ ముట్టడం తదితర సన్నివేశాలు ఉత్కంఠంగా అయితే సాగుతాయి. కథ ఐలాండ్కి చేరిన తర్వాత సినిమా మరీ సాగదీసినంత వ్యవహారంలో ఉంటుంది. ఒకవైపు అమెరికన్ ఫ్యామిలీ ట్రాక్, మరోవైపు జోరా టీం సాహసం రెండింటిని మిళితం చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే ఎక్కడా కూడా ఆ సన్నివేశాల్లో కొత్తదనం అయితే నాకైతే అనిపించలేదు. గత 6 సినిమాల్లో ప్రేక్షకుడికి చూపించిన సర్వైవల్ డ్రామాగానే ఉంటుందన్నమాట. ఆ 4-5 నిమిషాలు సన్నివేశాలు మాత్రం అదే అక్కడక్కడ 4-5 సన్నివేశాలు మాత్రం అయితే ఉత్కంఠంగా అయితే సాగుతాయి. ఆ ఎపిసోడ్ పూర్తయిన తర్వాత కథాగమనం మళ్ళీ ఫ్లాట్ గా సాగిపోతూ ఉంటుంది. క్లైమాక్స్ అయితే ప్రేక్షకుడు ఊహకు అందే విధంగా అయితే ఫ్లాట్ ను ముందుకు సిద్ధం చేశాడు అయితే దర్శకుడు. హెలికాప్టర్ ఎక్కడానికి అనువైన ప్రదేశానికి వెళ్ళిన వీళ్ళందరిపైన మరో డైనోసార్ దాడి చేయడం, వాటికి కనిపించకుండా అక్కడ స్పోర్ట్స్ అండర్ ప్లాస్ లో సాగే హైడ్ అండ్ సిక్ గేమ్ ఇంతకు ముందు సినిమాలో చూసి విసుగొచ్చేసింది అనుకో, ఇందులోనూ అదే విధంగా ఉంటుందన్నమాట. ప్రేక్షకుడు నమ్మకాన్ని ఏమాత్రం మొమ్ము చేయకుండా రొటీన్ క్లైమాక్స్ తానే ముగించేశాడు దర్శకుడు. మొత్తానికి ఇందులో ఎవరెవరు ఎంత బాగా నటన చేశారనేది తెలుసుకున్నాం. స్కార్లెట్ జాన్సన్, మార్షలా ఆలీ, జోనాథన్ బెయిలీ, రూపర్ట్ ఫ్రెండ్ అందరూ తమ పాత్ర పరిధి మేరకు అయితే నటించారు. జురాసిక్ పార్క్ లాంటి సినిమాల విషయంలో ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది టెక్నికల్ టీం వర్క్ గురించి. ఈ విషయాన్ని దర్శకుడు గారెత్ ఎడ్వర్డ్ అతడి టీం బాగానే కష్టపడిందని చెప్పుకోవచ్చు. కానీ బలమైన కథ, ఎమోషనల్ డ్రామా లేనప్పుడు ఎంత చేసినా ఏం లాభం? ఒక రొటీన్ జురాసిక్ పార్క్ చూసిన భావనే కలుగుతుంది తప్ప కొత్తదనం అయితే నాకైతే ఈ సినిమాలో అంతగా కనిపించలేదని అనిపిస్తుంది. సో క్లైమాక్స్ లో మ్యూటెంట్ డైనోసార్ అంటూ ఏలియన్ లా కనిపించే దాన్ని చూపించి
మమ అనిపించారు. సో ఇలా బోరింగ్ గా కనబడతా అంటే ఆఖరికి రియల్ గా వచ్చిన డైనోసార్లు కూడా ఇందులో నటించాలని నాకు అనిపిస్తుంది. ఇందులో అలాంటిదే ఒక సీన్ ఉంటుంది. మనుషులు అటుగా వస్తే వాసన చూసి దాడి చేసే డైనోసార్. ఇందులో మాత్రం ఫుల్ మీల్స్ తినేసి హాయిగా గురక పెట్టి నిద్రపోతూ ఉంటుంది. దానికి ముందే ఒక అమ్మాయి ఒక క్యాబిన్ లోకి వెళ్ళి ఎమర్జెన్సీ బోట్లను లాకొస్తున్న దేహం తెలియకుండా పడుకోవడం చూస్తే నవ్వు వస్తుంది అనమాట. సో అమరీష్ పూరి భయపెట్టాలి కానీ కామెడీ చేయకూడదు. ఇక హాలీవుడ్ దర్శకులు జురాసిక్ పార్క్ ను వదిలేసి మాటికి ఆ దీనికి వెళ్ళకుండా ఉంటే బెటర్ అనిపిస్తాం. సో ఈ జురాసిక్ మూవీ మీరు థియేటర్కి వెళ్ళి చూసి ఉంటే ఎలా ఉందో ఈ కింద కామెంట్లో తెలపండి. నెక్స్ట్ మూవీ రివ్యూలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ ఫ్రెండ్స్, జై బాయ్ టు యూ.